హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇదిగోండి, సండే మార్నింగ్ లేవగానే ఇంకా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా ప్రతిరోజు అనమాట చెట్లు అయితే చూసుకోకుండా ఉండను. ఎందుకంటే ప్రతిరోజు పువ్వులు అయితే పూస్తూ ఉంటాయండి ఇంటి దగ్గర అయితే మాత్రం. ఇదిగోండి, మనీ ప్లాంట్ కూడా ఇక్కడ నాటి పెట్టేశాను. పక్కనే తులసి మొక్క కూడా చిన్నదిగా వస్తూ ఉందన్నమాట. చాలా సంతోషం అనిపించింది. నేను తులసి మొక్కే అనుకుంటూ ఉన్నాను. సరే పెరగనీలే మంచిది కదా అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత ఇదిగోండి, నిన్న నైటు మా ఆయనవి వైట్ షర్ట్లు అయితే వేశాను. అవి మంచిగా ఆరిపోయాయి. 9:30 అలా అవుతుందంటే టైం అయితే ఎండ కాస్తూ ఉందన్నమాట. కొంచెం ఎండకి అవి పలపల అన్నాయంటే తీసేద్దాము అనేసి అనుకుంటూ ఉన్నానమాట. ఇంకా ఈ లోపల ఇదిగోండి, ఇంకా మనీ ప్లాంట్ మొక్కలైతే 2 క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి ఫ్రెష్గా వాటర్ అయితే పట్టేసి ఇంకా టేబుల్ మీద పెట్టేశానండి. ఇంకా ఇదిగోండి, మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా దోశ చికెన్ చెయ్యి అని చెప్పేశారండి. ఇంకా తొందరగా చేసేద్దాము అనేసి ఇదిగోండి టకటక ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసేసి చికెన్ అయితే క్లీన్ చేసేసాను. ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇదిగోండి ఆ తర్వాత ఇంకా చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అనమాట. 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్కి 2 ఆనియన్స్, 2 టమోటాలు తీసుకున్నాను. ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానండి. టమోటాలు అయితే చిన్నవి తీసుకున్నాను అనమాట. అల్లం వచ్చేసి ఒక 2 ఇంచుల ముక్క అయితే తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 8 అలా తీసుకున్నాను అనమాట. 8, 9 వరకు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు. తీసుకొని ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టేశానండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు వేసుకున్నాను. ఆ తర్వాత చెక్క ఒక 1 ఇంచ్ వేసుకున్నాను. లవంగాలు వచ్చేసి ఒక 5 లవంగాలు వేసుకున్నానండి. యాలకులు ఒక 4 వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒక 1 స్పూన్ మిరియాలు అయితే యాడ్ చేసుకున్నానండి. పచ్చివి యాడ్ చేసుకున్నాను మిరియాలు. ఇంకా సపరేట్గా కొద్దిగా అంటే మిక్స్ అవ్వవు కదా, అందుకనేసి అనమాట. మిరియాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇంకా స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసి ఇంకా గరిటెడు మనం పప్పు వేసుకుంటాం కదా, ఆ గరిటెతో అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఎలాగైనా మనకి చికెన్కు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. అందుకనేసి ఇక్కడ ఒక గంట స్పూన్తో వేయకుండా గంటతోనే వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ శనగ నూనె వేరే డబ్బాలు అయితే స్టోర్ చేయలేదండి, పెద్ద దాంట్లోనే ఉంది. అందుకనేసి గరిటెతోనే ఉంచుకొని వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత నేను మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటా ఇవి ఉన్నాయి కదా, ఆ మిశ్రమం అంతా వేసేసుకున్నానండి. వేసేసి పసుపు, ఉప్పు కూడా ఒక 1 స్పూన్ పసుపు, ఉప్పు ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకేసారి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని దాని తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా ఇది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటూ ఉన్నానన్నమాట. కుక్క అయితే అరుస్తూ ఉందండి, కింద ఉందన్నమాట. నేను వాయిస్ ఇచ్చే ప్రతిసారి కుక్క అరుస్తూ ఉంటుంది, ఏమీ అనుకోకండి. ఇంకా ఎప్పుడు వాయిస్ మెసేజ్ ఇచ్చినా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంది. కొంచెం అది పట్టించుకోకండి. ఇంకా సారీ అండి, ఏం చేయలేను. ఇంకా ప్రతిసారి ఇలా నేను వాయిస్ ఇచ్చేటప్పుడంతా ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి. ప్రతి ఒక్కటికి 2-3 సార్లు వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను. చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. వీడియోస్ తీసేది ఒక ఎత్తు అయితే అప్లోడ్ చేసేది ఒక ఎత్తు అయిపోతుంది, వాయిస్ ఇచ్చేది ఒక ఎత్తు అయిపోతుంది అనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే నా వీడియోస్ అనేది చాలా వరకు తక్కువగా వస్తూ ఉన్నాయి. నాకేంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వీడియోస్ చేసి పెట్టాలని అనిపిస్తుంది. కానీ ఈ విధంగా అవి
పోస్ట్‌పోన్ అయిపోతూ ఉన్నాయన్నమాట. దానివల్ల ఎక్కువగా తీయలేకపోతున్నాను వీడియోస్. ఫ్యూచర్‌లో అయితే ఇంకా వీడియోస్ అయితే పెట్టనేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే లాస్ట్‌లో అయితే చెప్తానులెండి. ఇదిగోండి కారం పొడి యాడ్ చేసుకున్నాను కదా! అది పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకున్నాననమాట. ఆ తర్వాత చికెను మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! ఆ తర్వాత నిమ్మరసం గూడా పిండి వాటర్‌లో నానిన తర్వాత ఆ ముక్కలు తీసి అందులో వేసేసానండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అది గూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంది గదండీ! అది గూడా యాడ్ చేసుకున్నాను. స్టార్టింగ్‌లోనే కారప్పొడి, ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న తర్వాతే చికెన్ వేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను కదా! ఇంకా తర్వాత వచ్చేసి గరం మసాలా 4 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! కుక్కర్‌కు పైకి వాటర్ అయితే వచ్చేసాయండి. ఇంకా అది ఆ వాటర్ అంతా కింద పోకుండా నేనైతే ఒక స్పూన్ అనేది పెట్టేశాను లోపల. అలా స్పూన్ పెట్టడం వల్ల మనకు వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ మనకు కుక్కర్‌కు పైకి వాటర్ వేసుకున్నాము అంటే ఒక స్పూన్ అలా పెట్టేసాము అంటే గిన వాటర్ బయటికి రాకుండా ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. మీకు తెలియకపోతే ఇది ఇలా చేసి చూడండి. ఒకవేళ తెలిస్తే మంచిదే అనమాట. తెలియని వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ విధంగా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. పెట్టేసి ఇది ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటానండి చికెన్ అయితే. మటన్ అయితే ఇంకా ఎక్కువే పెడతానులేండి. చికెను చాలా సింపుల్‌గా అనమాట. వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే నేను ఈరోజు చికెన్ కర్రీ అనేది చేసేసానండి. చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్‌లో ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్‌లో కర్రీ కూడా మనకు రెడీ అయిపోతుందనమాట. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. చికెన్ అయితే మాత్రం పుల్లంగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. దోసలోకి పర్ఫెక్ట్ అండి. నేను మామూలుగా చికెన్ చేసేటప్పుడైతే అసలు టమోటాలు వేయను రైస్‌లోకైతే. ఇంకా దోసలోకి కాబట్టి నేను ఇక్కడ టమోటాలు అనేది యాడ్ చేసుకున్నానండి. చాలా బాగుంది. మనం దోస చేసుకున్నప్పుడు కొంచెం పుల్లంగా తగలాలి కదా మనకు నాలుకకు. అందుకనేసి అనమాట టమోటాలు అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మనం దేంట్లోకి ఎలా చేసుకోవాలో అది తెలిసి ఉండాలన్నమాట. దోసలోకైతే ఇలా చేసుకోవాలి, రైస్‌లోకైతే ఇలా చేసుకోవాలి అని తెలిసుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. దోసలోకి చేసేటప్పుడైతే ఈ ప్రాసెస్‌లో చేయండి. ఇంకా రైస్‌లోకైతే నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. చికెన్ నేను చేసేటప్పుడు అసలు వాటర్ లేకుండా మంచిగా అయితే చికెన్ చేసుండాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇదిగోండి చికెన్ అయితే ఉడుకుతూ ఉంది ఒక సైడ్ అయితే మాత్రం. ఇంకా ఇటువైపు కూడా నేను బాండీ పెట్టేశాను. దోసలు ప్రిపేర్ చేసుకుందాము అనేసి. ఇంకా ముందు రోజు దోసలు అయితే వేసేసానండి. ఇంకా అందుకనేసి మంచిగా దాని మీద కొంచెం వాటర్ వేసేసి టిష్యూ పేపర్‌తో అంతా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇదిగోండి ఇంకా నేను స్పూన్ పెట్టేశాను కదా! మనకు వాటర్ అయితే స్ప్రెడ్ అవ్వలేదు. ఈ కొంచెం కూడా మనకు బయటికి రాకుండా లేదా డ్రాప్స్ మనకి కిచెన్ కౌంటర్ పైన పడకుండా అంటే టైల్స్ పైన పడకుండా మనం ఈ విధంగా టిష్యూ పెట్టామంటే కూడా మనకు బయట అనేది ఒక చుక్క కూడా పడదండి. అంత బాగుంటుంది. నీట్‌గా ఉంటుందన్నమాట. మనం గ్యాస్ కానీ లేదా టైల్స్ కానీ క్లీన్ చేసుకునే పని లేకుండా నీట్‌గా ఉంటుందండి ఇలా పెట్టుకోవడం వల్ల. లేదు అంటే గ్యాసు, టైల్స్ అంతా పాడైపోతాయన్నమాట. ఇంకా ఇదిగోండి నేను ఇంకా అలా టిష్యూ పేపర్ అయితే పెట్టేశాను. ఇంకా విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయండి. ఇటువైపు అయితే నేను దోసపిండి అయితే మిక్స్ చేసుకున్నాను కదా! ఇంకా దోస అయితే వేసుకుంటూ ఉన్నానండి. స్టార్టింగ్‌లో ఈ విధంగా వేసుకున్నాను. అంటే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి దోస చిన్నగా వేసుకున్నామంటే ఆ పిండి అనేది పైకి రాకుండా ఉంటుందండి. ఒక దోస వేసుకున్న తర్వాత మన ఇష్టం అనమాట. చాలా ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. మందంగా చేసుకోవాలంటే మందంగా చేసుకోవచ్చు. లేదు పేపర్ దోసలాగా చేసుకోవాలంటే పేపర్ దోసలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే కొంచెం వేసి నిదానంగా చేశాను కదా! ఇదిగోండి సెకండ్ టైము రెండో దోస అయితే వేశాను. చాలా పల్చగా వేశాను. ఆ తర్వాత ఎంత పల్చగా ఉందంటే దోస చాలా పల్చగా ఉందండి.
ఇదిగోండి అలా వేసేసి పైన కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసి తిప్పేసానండి. ఎంత నీట్గా వచ్చిందో కదా దోశ అయితే, చాలా పల్చగా వచ్చిందనమాట. దోశ అయితే బాగానే వచ్చిందండి. మా పాపకైతే చాలా ఇష్టం దోశ ఎంత పల్చగా ఉంటే. మా ఆయనైనా మా పాప అయినా చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అంటారా, తను ఎలా చేసినా తినేస్తాడండి. ఏ విధంగా చేసినా కూడా కడుపు నిండా తింటాడనమాట. ఎంత తినాలో అంతవరకే తింటాడండి. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి దోశలు అయితే వేసి పెట్టేశాను. కుక్కర్ కూడా విజిల్స్ అయితే వచ్చేసాయండి. 8 విజిల్స్ ఆఫ్ చేసేసాను. ఇంకా మా ఆయనకి కూడా రెడీ అయ్యి వచ్చి పెట్టేస్తాను అని చెప్పాను. తినేసరికి 10:30, 10 అయిపోయిందనమాట. ఇంకా మా ఆయన అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు తినడానికి. వెయిట్ చేస్తూ కూర్చొని సెల్ అయితే చూసుకుంటూ ఉన్నాడండి. ఇక్కడ మా పాపతో ఒక వీడియో చూపిస్తూ నవ్వుతూ ఉన్నారనమాట. పానీపూరి గురించి అండి. మా పాప ఎప్పుడు పానీపూరి అడుగుతూ ఉంటుందన్నమాట. దాని గురించి వీడియో చెప్తూ నవ్వుతూ ఉన్నాడు. చూడు జాబిలి, ఆనియన్స్, టమోటాలు అందులోనే కడిగేశాడు. అవి కూడా ఆ వాటర్తోనే నెత్తి కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు, తల కూడా అనేసి చెప్పి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే మా పాప ఒకటేమైనా బయట ఫుడ్డే ఎక్కువగా తినాలంటుందండి. అందుకనేసి ఇటువంటివన్నీ చూపించి మా పాపతో చూపించి నవ్వుతూ ఉంటాడనమాట మా ఆయన అయితే. అలా నవ్వుతూ వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఈ లోపల ఇదిగోండి కుక్కర్కి గాలి అంతా పోయిందనమాట. గ్యాస్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం మూత తీసేసి అందులో పెట్టిన స్పూన్ ఉంది కదండి, అది కూడా తీసేసేయాలన్నమాట. తీసేసి ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసేసాను. చూసారండి, కర్రీ అయితే చాలా బాగుందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూను సాల్ట్ ముందుగానే వేసేసానమాట. మళ్ళీ ఇంకా నేను సాల్ట్ అయితే వేయలేదండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కారం, ఉప్పు అన్నీ అనమాట. పులుపు చాలా బాగుంది. దోశలేకైతే మా పాప అయితే చాలా ఇష్టంగా తినిందండి. మామూలుగా రైస్ లేకైతే ఈ విధంగా చేస్తే తినదండి. టమోటాలు వేస్తే తనకి నచ్చదనమాట మనం రైస్ తినేటప్పుడు. కానీ ఈరోజైతే తనకి చాలా బాగా నచ్చింది దోశల్లోకి. ఇంకా మా ఆయనకి మా పిల్లలకి దోశలు అయితే వేసేసానండి. ఇంకా సడన్గా గ్యాస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఏం తినలేదండి. ఇంకా దోశ అయితే నేను వేసుకోలేదు. ఇదిగో ఇక్కడ జామ పండ్లు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని కొంచెం చాట్ మసాలా చల్లుకొని మార్నింగ్ అయితే నేను కూడా టిఫిన్ తినేసానమాట. ఈరోజు అన్నీ అలాగే అయిపోయాయండి. ఇంకా నైట్ అయితే వాటర్ తాగడానికి కూడా ఒక గ్లాసు కూడా వాటర్ లేవండి. మేము బయటికి వెళ్ళేసి వచ్చేసాము పని మీద. అయితే వచ్చేసరికి ఒక గ్లాసు కూడా వాటర్ లేవన్నమాట. ఈరోజు అలా జరిగిపోయింది ప్రతిదీను. కానీ మా ఆయనకైతే ఎలాగో కోపం రాలేదండి. కోపం వచ్చిందంటే మాత్రం భలే కోపం వచ్చేస్తుంది. ఎట్లా బతికిపోయినా నేనైతే ఈరోజు. నేను ఏం మిస్టేక్ చేశాను అంటే, మనం గ్యాస్ తెచ్చుకుంటాం కదండి, దాని మూతకి నేనేం చేశానంటే ఆ కవర్ తీయడం మర్చిపోయాను అనమాట. ఆ కవర్తో పాటు మూత పెట్టేశానండి. దానివల్ల ఏమైందంటే సిలిండరు కొత్తది ఉందిలే అనే భ్రమలో ఉండిపోయాను. తీరా గ్యాస్ అయిపోయిన తర్వాత చూస్తే 2 ఖాళీగా ఉన్నాయండి. ఇంకా ఏం చేయలేక మా ఆయన అయితే వాళ్ళ అక్కని అడిగాడండి. ఇంకా వాళ్ళ అక్క అయితే ఉంది తీసుకొని పోరా అని చెప్పేసి తనైతే రమ్మని చెప్పి గ్యాస్ అయితే ఇచ్చేసింది అనమాట. మార్నింగే 10 గంటలకు తినేసి బయలుదేరి 11 గంటలకల్లా గ్యాస్ అయితే తెచ్చి ఇచ్చేసాడండి. నేను ఈ లోపల జామకాయలు అవి తినేసాను కదా, మళ్ళీ ఇంకా వచ్చిన వెంటనే ఇంకా మా బాబుకి ఒక 4 దోశలు వేసి ఇచ్చేసాను. నేను కూడా ఒక 2 దోశలు వేసుకొని చికెన్తో అయితే తినేసామండి. 11:30కి అలా తినేసాము ఇద్దరము. ఇంకా మధ్యాహ్నం రైస్ చేశాను కదా, మా బాబు అయితే తినలేదండి. ఇంకా నేను, మా పాప కూడా తినలేదు. నేను మా ఆయన ఇద్దరమే తినేసాము. వాళ్ళు దోశలు అయితే తృప్తిగా తిన్నారనమాట, ఆ చికెను దోశలు అయితే. ఇంకా అలా తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే పడుకొని కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకున్నామండి. సాయంత్రము ఇదిగోండి బయట వెళ్ళేసి మా పాప అయితే కార్న్ఫ్లేక్స్ అడుగుతూ ఉంది. ఇంతకుముందు మా బాబు అయితే కార్న్ఫ్లేక్స్తో ఇలా తయారు చేశాడండి. ఆనియను,
టమోటాలు, కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం నిమ్మరసం పిండి కారం, ఉప్పు వేసి తయారు చేశాడనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. ఎలాగైనా సరే మా నాన్నకి మేము పెట్టాలి అనేసి అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంట్లో కాన్ఫ్లెక్స్ లేవండి. అవి ఖచ్చితంగా తీసుకొని రమ్మా అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి పట్టింది. మా పాప అయితే ఖచ్చితంగా తీసుకొని రావాలి నువ్వు అనేసి. ఇదిగోండి ఇంకా మేము బయట వెళ్ళాము, కొంచెం పని మీద వెళ్ళాము, తిరుచెన్నూరుకి వెళ్ళామండి. అక్కడి నుంచి వస్తూ వస్తూ కుండీలు, కార్న్ఫ్లెక్స్, నాకు కావాల్సిన వైట్ వెనిగరు, పసుపర్తికి వెళ్ళాము. వైట్ వెనిగరు ఇంకా బ్రౌన్ షుగర్ అయితే తీసుకొని వచ్చేసానండి. ఇదిగోండి ఇంకా మా పాప అయితే ఇవి రెడీ చేసి మా ఆయనకి, నాకు అందరం ఇవి తినేసాము. చాలా బాగున్నాయి నాన్న అని చెప్పేసి మా ఆయన అయితే మెచ్చుకుంటూ ఉన్నారు. ఎవరైనా అంతే కదండి, పిల్లలు చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట. నేను చేస్తే నచ్చదు కదండి, మీ పిల్లలు చేశారు కాబట్టి నచ్చింది నీకు అనేసి అంటే అవును అనేసి నవ్వుతూ ఉన్నారనమాట. ఇదండి ఈరోజుటి వ్లాగ్ అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.